శివగీత 19 పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము షష్టమాధ్యాయము విభూతి యోగము గర్భజన్మ జరామృత్యు సంసార భయ సాగరాత్తార యామి యతో భక్తం తస్మాత్తారో హమ్మీరితహనా భక్తులను గర్భ జన్మ జర మృత్యుమయమగు నీ సంసార సాగరము నుండి దరింపజేయువాడిని కావున నన్ను తారకుదని అందరు 4 రకాల దేహములందును జీవత్వరూపమున సూక్ష్ముండనై యుండుట వలన సూక్ష్మరూపుడను ఘోరాంధకారము అజ్ఞానము న మునిగియున్న భక్తులకు విద్యుత్తువలె భాసుర రూపమును జూపుటచేత వైద్యుతాభిక్షుడను వాడను నేనే. ఏ కారణము వలన నేనొక్కడినే సర్వలోకములను సృష్టించదనో వదలెదనో జీవింపచేసెదనో మరల గ్రహించెదనో ఆ కారణముచేత నేనొక్కడినే ఈశ్వరుడిని త్రిమూర్తులనధిగమించి నాకు సమానమైన వాడు వేరొకడు లేకపోవుట వలన సమస్త ప్రాణులను నా హృదంతరాళము నందే సంహరింతును కనుక నేనొక్కడినే రుద్రుండనైయున్నాను. నేను ఈ నీ శక్తులతో బాటు ఈ ప్రపంచమును సర్వాంతర్గతుండనై తెలసి ఈ జగత్తునకు తెలిసికును సాధన వస్తువుగా నుండుట వలన జగనేత్రము కూడా నేనే అయి ఉన్నాను. సర్వప్రాణికిని సమస్త విద్యలకును స్వామిని నేనే యగుట వలన ఈశానుడను నేనే. అఖిల భావములను ఆత్మజ్ఞానమును సమయమును యోగంబును చూచుట వలన నేనే భగవంతుడిని. సదా సమస్త లోకంబులను గ్రహించువాడను త్యజించువాడను సృష్టించెదను నివసింపచేయువాడను కనుక నేనే మహేశ్వరుడను. ఏ మహాదేవుడు మహాత్తులలో నాత్మ జ్ఞానయోగంబులతోడను ఓ రామా ఐశ్వర్యములతోడను మహాత్మ్యమును మించి సమస్త భావములను సృజించునో అట్టి మహాదేవుడను కూడా నేనే.